సినిమాలో పోయా అమ్మ తోడు పోయా విజయశాంతి కోసం సినిమా నిజం చెప్తున్నా. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం నరుకున్నాడు. నేనే సినిమాలో మా అమ్మ కోసం ఇప్పుడే చెప్తున్నా. నేను పేక నరుక్కుంటా. మా అమ్మ కోసం నేను పేక నరుకుంటా. పోయా ఈ సినిమాలో పోయా మామూలుగా లేదు పోయా. సెంటిమెంట్ ఇది శాంతి. అమ్మ తల్లి ఇన్ని రోజుల తర్వాత థియేటర్ దర్శనం ఇచ్చావా? అమ్మ రామ్మ సినిమాలోకి వచ్చేసాయి. రాజకీయాలు వదిలేసాయి. సినిమాలోకి వచ్చేయాలి. విజయ్ శాంతి సినిమాలోకి రావాలి. గ్రహించాయి. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఈ సినిమాలో విజయ్ శాంతి గారు సెంటిమెంట్ సీన్లు పోలీసు పోయా ఒక్కొక్కరిని కాలుస్తుంది. ఎగిరి తాంతుంది పోయా. ఒక్కొక్కరిని కొడుతుంటే కాలుతుంది. సినిమా ఇప్పుడే చెప్ప. ఈ సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ఇలాంటి సినిమా ఇంకోటి రాదు. లేదంటే ఇంకోసారి ఇప్పుడే చెప్తున్నా. ఆడెవడో సినిమా బాగాలేదన్నట. క్లైమాక్స్ ఒకటే బాగుందన్నమాట. ఎవడైనా సరే సినిమా బాగలేదంటే మాత్రం ఇక్కడే చెప్తున్నా. ట్యాంక్ బండ ఉరేస్తా చెప్తున్నా. ఎవడైనా బాగలేదంటే దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడాలి. చూశారంటే మీరు మళ్ళీ కర్తవ్య సినిమా తర్వాత ఆయన మళ్ళీ పోలీస్కి ఆర్డర్ చేసింది. విజయ్ శాంతి గారు పోలీస్కి ఆర్డర్ చేయాలంటే విజయ్ శాంతి గారు చేయాలంటే విజయ్ శాంతి గారు ఈ సినిమాతో మీరు మళ్ళీ ఇండస్ట్రీ కొట్టారు. మీరు మళ్ళీ సినిమాలు చేయాలి. దయచేసి సినిమాలు చేయండి. రాజకీయాలు వదిలేండి అమ్మా. రేటింగ్ 10కి 10, 100కి 100, 5కి 5, లక్షకి 1,00,000. శ్రీకాంత్ గారు కలెక్షన్ ఈ సినిమాకి కలెక్షన్ ఇప్పుడే చెప్తున్నారు. ఖచ్చితంగా రేపటి కల్లా ఈ సినిమాకి 1000 కోట్లు గ్యారెంటీ. పక్కా 1000 కోట్లు గ్యారెంటీ. అగోరియా అన్నా అర్జున్ సన్నా వైజయంతి మూవీ ఇప్పుడే చూసినానా. నా గుండె మీద పట్టు. అర్జున్ సన్నా సినిమా సూపర్ హిట్ కాకపోతే నన్ను తిట్టు అన్నా. ఏం సెంటిమెంట్ అన్నా. మదర్ సెంటిమెంట్ అన్నా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా. ఏడుపు వచ్చిందన్నా సినిమాలో. ఏం క్యారెక్టర్నా. మేడం చింపేసిర్రు. యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు. బాబా ఏం డైలాగులు అవి. నిజంగా చూస్తే తెలుస్తుందన్నా. మీరు కూడా చూడండి అన్నా మీకు దండ పెడతా అన్నా. చాలా రోజుల తర్వాత అన్నా కళ్యాణ్ రామ్ అన్నా చింపేసినవన్నా. పటాసు టపాసు ఇన్ని సినిమాల్లో ఒక వ్యక్తి అయితే యాక్టింగ్, దీంట్లో ఒక వ్యక్తి అన్నా బాగా చేసినావన్నా. నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ సూపర్ హిట్ అన్నా. రండి అన్నా. బాగుందన్నా సినిమా. బాగుందన్నా సినిమాలన్నా. మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ అన్నా, యాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుందన్న. స్టోరీ బాగుంటుందన్నా. చూస్తే మీకు తెలుస్తుందన్నా. నిజంగానా చెప్పలేనన్నా. ఎమోషనల్ అన్నా. డీప్ వెళ్ళిపోతాం. అమ్మ మదర్ సెంటిమెంట్ అన్న. కొట్టేసిండి అన్నా. నా గుండె మీద కొట్టేసిరన్నా. మదర్ సెంటిమెంట్తో అన్న వచ్చిన స్టోరీ అన్న. ఇది బాగా అనిపించింది అన్నా. మీరు చూడండి అన్నా. ఇంకోసారి అన్నా నా గుండె మీద కొట్టు అన్నా. 2.5 అన్నా. రెండు గుట్లు అన్న. 2 గుట్లు అన్న. బాగుంది. పర్లేదు బాగుంది. బాగా చేసిర్రు అన్నా. మేడం బాగా చేశారు. చాలా రోజుల తర్వాత చాలా డిఫరెంట్గా అనిపించింది. మేడం అయితే చింపేసిరు. దీంట్లో అమ్మ క్యారెక్టర్ పోషించిర్రు, జీవించిర్రు. బాగుందన్నా. నేను చూసినా. నాకు కనెక్ట్ అయిందన్నా. నాకు కనెక్ట్ అయింది. గుండె మీద కనెక్ట్ అయిందన్నా. ఎమోషనల్ అన్నా. మదర్ సెంటిమెంట్. మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా. సినిమా బాగుందన్నా. అందరు చూడండి అన్నా. ఒక్కసారి చూడండి. నాన్న గురించి ఏం లేదన్నా. అమ్మ ప్రేమ చాలా గొప్పదన్నా. నిజంగా చాలా పెద్ద గొప్పది అన్నా. సూపర్ ఉందన్నా. బాగుంది సినిమా. అంటే ఎలాంటి అన్న ఫాదర్ ఫీల్ అవుతారు. బట్ అమ్మ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అన్న. ఫాదర్ ఫీల్ అవుతారు. కాకపోతే అమ్మ ప్రేమ గొప్పదన్న. నాన్న ప్రేమ కంటే అమ్మ ప్రేమ గొప్పది. 9 నెలలు మోస్తుందన్న కడుపులో అన్న. అమ్మ హైలైట్సా మేడం విజయశాంతి మేడంది మంచి సీన్ అన్న. దాంట్లో అమ్మ క్యారెక్టర్ పోషించింది అన్న. చాలా బాగా పోషించింది. హైలైట్ సీన్ అయితే విజయశాంతి మేడం చాలా బాగుంది అనిపించింది నాకు. సూపర్ హిట్ అన్న.